రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఈ నెల 6న మిస్ అయిన జాహ్నవి జాడ ఇప్పటికి కూడా తెలియలేదు. అయితే పోలీసులు, ఫారెస్ట్ అధికారులు పట్టు వదలకుండా అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు దాదాపు ఇప్పటి వరకు 5,000 మంది ఫోన్లను వాళ్ళు డంప్ చూసి దాన్ని పరిశీలిస్తున్నారు. అట్లాగే పెద్ద ఎత్తున అటవీ అధికారులు కూడా నైట్స్ వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే ట్రాప్ కెమెరాస్ని అక్కడ ఏర్పాటు చేశారు. అట్లాగే డ్రోన్స్తో కూడా గాలిస్తున్నారు. మరోవైపు ఒక కొత్త ప్రయోగం కూడా పోలీసులు చేసినట్టుగా తెలుస్తుంది. అదేంటంటే జాహ్నవిని పోలిన ఒక బొమ్మ తయారు చేసి ఆ కంచె దగ్గర ఎక్కడైతే జాహ్నవి వెంట్రుకలు అవి చిక్కున్నాయో, కుక్క వెంట్రుకలు, జాహ్నవి వెంట్రుకలు, అదే ప్లేస్లో జాహ్నవి బొమ్మను పెట్టి అందులో చికెన్ ముక్కల్ని పెట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైనా జంతువులు కానీ లేకపోతే కొండ చిలువ కానీ జాహ్నవిని ఏమన్నా చేసి ఉంటే మళ్ళీ అది జరిగే అవకాశం ఉంది. దాన్ని పరిశీలించడం కోసమే వాళ్ళు అది పెట్టారు. అలాగే ట్రాప్ కెమెరాలు ఎందుకు పెట్టారు ఫారెస్ట్లో అంటే కొండల మీద అవి పెట్టారు. అంటే నైట్ ఎటువంటి జంతువుల సంచారం అక్కడ ఉంది ఆ ప్లేస్లో అనేది పెట్టారు. ఎందుకంటే ఆ పాప ఎవరు ఎత్తుకుపోయే అవకాశం అంటే కిడ్నాప్ చేసే అవకాశం లేదని పోలీసులు అంటున్నారు. ఎందుకంటే ప్లాన్డ్గా ఆ పాపని తీసుకెళ్ళినట్టుగా ఏమీ లేదు. ఆ పాప క్లియర్గా వాళ్ళ నాన్న వెంట వెళ్తుంది. వాళ్ళ నాన్న బైక్లో వెళ్తుంటే తను కూడా వెళ్తుంది వెనకాల. అది సీసీటీవీలో రికార్డ్ అయింది. సో ఎవరైనా ఎత్తుకొని వెళ్ళి ఉంటే ఎలాంటి వాళ్ళు ఎత్తుకొని వెళ్ళి ఉండాలంటే ఆ టైంలో ఎవరైనా పాసర్స్ బై అక్కడ వెళ్తున్న వాళ్ళు ఎవరైనా చూసి పాప ఒంటరిగా ఉంది అని చెప్పి తీసుకొని వెళ్ళి ఉండాలి తప్ప ప్లాన్డ్ కిడ్నాప్ అయితే అది కాదు. కానీ రకరకాల పుకార్లు వస్తున్నాయి. అక్కడ ఒరిస్సా కూలీలు తీసుకెళ్లారని, చేతబడుల కోసం ఆ అమ్మాయిని తీసుకెళ్లారని ఒకటి. తర్వాత పాప వాళ్ళ నాన్న గణేష్ వాళ్ళ ఫ్రెండ్ తరుణ్ వాళ్ళ స్నేహితులిద్దరూ వాళ్ళ ముగ్గురే మాయం చేస్తుంటారని, ఇలాగ రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. బట్ పోలీసులు ఇవన్నిటినీ కూడా ఒక్కొక్క దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తున్నారు డౌట్స్. అందుకని వాళ్ళు జంతువుల డౌట్స్ని కూడా, ఎందుకంటే ఆ పాప జస్ట్ 30 మినిట్స్లోనే మిస్ అయింది. 30 మినిట్స్లో ఆ ఏరియాలో ఎక్కువ జనం కూడా తిరిగే అవకాశం లేదు. ఎందుకంటే పాపారావు అనే అతను అక్కడ చూశాడని కూడా చెప్తున్నారు. సో కాబట్టి క్లియర్గా వితిన్ మినిట్స్లోనే అమ్మాయి మిస్ అయిందంటే ఏదైనా జంతువు అటాక్ చేసిందా? ఎందుకంటే పాప, కుక్క రెండే ఉన్నాయి కాబట్టి జంతువు అటాక్ చేసిన అవకాశం ఉంది. ఎందుకంటే మనుషులు ఎత్తుకుపోయి ఉంటే కుక్క అంత డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంత డిస్టర్బ్ అయిపోయింది కుక్క, ఎక్కడెక్కడో తిరిగి అది రావడం అంటే ఏదైనా జంతువు అటాక్ కుక్క మీద కూడా ఏమైనా అటాక్ చేసిందా? దాంతో కుక్క ఒక భయభ్రాంత పరిస్థితులకి లోనయ్యి అలా బిహేవ్ చేసి చివరికి అది చనిపోయిందా? ఎందుకంటే దాని పోస్ట్మార్టం రిపోర్టు కూడా వచ్చింది. అందులో ఇంకా ఏం తేలలేదు. అట్లాగే ఎఫ్ఎస్ఎల్కి కూడా పంపించారు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి. అంటే కుక్క బేసిక్గా ఏంటంటే డీహైడ్రేషన్ వల్లనే చనిపోయి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ విపరీతమైన వేడి ఉంది ఆ ప్రాంతంలో. అది ఫుడ్ లేకుండా 4 రోజులు ఉండడం వల్ల దాని ఎఫెక్ట్కే అది తర్వాత చనిపోయి ఉండొచ్చు అనేది ఇప్పటి వరకు వెటర్నరీ డాక్టర్లు, పోస్ట్మార్టం చేసిన వాళ్ళు, తర్వాత ఈ రంగంలో ఎక్స్పర్ట్గా ఉంటున్న ఒక డాక్టర్ కూడా చెప్పిన విషయం ఏదైతే ఉందో అది పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. సో అందుకని పవన్ కళ్యాణ్ కూడా అటవీ శాఖ అధికారులని పురమాయించాడు. నైట్ మీరు అడవిలో చూడండి, ఎందుకంటే ఏ కైండ్ ఆఫ్ జంతువులు ఆ ఏరియాలో తిరుగుతున్నాయో దాన్ని బట్టి ఒక అంచనాకు రావచ్చు అనేది పవన్ కళ్యాణ్ సూచనల మేరకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దిగింది. సో దిగి థర్మల్ ఇమేజింగ్, తర్వాత నైట్ ట్రాప్ కెమెరాలు ఇవన్నీ పెట్టి చేశారు. మనకి ఇట్లాంటివి గతంలో కూడా చాలాసార్లు జరిగాయి. తిరుమలలో కూడా పులి సంచారం అప్పుడు కూడా ఇలాగే నైట్ ట్రాప్ కెమెరాలు పెట్టి దాని కదలికలను గుర్తించి ఆ ఏరియాలో